హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన వీడియోలో క్రిస్పీగా ఉండే సగ్గుబియ్యం పెసరపప్పు పకోడీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. తయారీ విధానం: ఇప్పుడు ఒక బౌల్లో అరకప్పు సగ్గుబియ్యం, అలాగే అరకప్పు పెసరపప్పు వేసుకుని 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న సగ్గుబియ్యం పెసరపప్పులోనికి పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, టేస్టీ సరిపడా సాల్ట్, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, ½ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 స్పూన్ ధనియా జీరా పౌడర్, 4 స్పూన్ల శనగపిండి, 1 స్పూను బియ్యం పిండి వేసుకుని వాటర్ వేయకుండా కలుపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలుపుకున్న పిండిని పకోడీలా వేసుకోవాలి. ఇలా చక్కగా గోల్డెన్ కలర్లోకి వేగిన తర్వాత తీసేసుకోవాలి. అంతేనండి, ఈవినింగ్ స్నాక్ ఐటెం క్రిస్పీగా ఉండే సగ్గుబియ్యం పెసరపప్పు పకోడీ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.